వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. శంబాల ఆది సాయి కుమార్ నటించినటువంటి సినిమా. ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నటువంటి నటుడు అతను. ఆయన తండ్రి సాయి కుమార్ మనందరికీ ఎప్పటి నుంచో 4 దశాబ్దాలుగా సుపరిచితుడు. కొడుకు ఎప్పుడు హిట్ సాధిస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ వస్తున్నాడు. సో ఒక దశాబ్దం నుంచి ఒక మంచి హిట్ కోసం ఆ తండ్రి కొడుకులిద్దరూ కూడా, అంటే ఆది విజయం సాధిస్తే అది నా విజయం అని చెప్పేసి ఆ తండ్రి కూడా ఎదురు చూస్తున్నాడు. మరి ఆయనకి సాయి కుమార్‌కి శంబాల అనేది పుత్రోత్సాహాన్ని అందించిందా? డిసెంబర్ 25వ తేదీ శంబాల మన ముందుకొచ్చింది. ముందుగానే చెప్పారు ఇదొక మిస్టిక్ థ్రిల్లర్ అని చెప్పేసి. అంటే సూపర్ న్యాచురల్ మిస్టిక్ థ్రిల్లర్ ఈ సినిమా. ఈ సినిమా ఉపోద్ఘాతం అయితే చాలా హై నోట్‌లో బిల్డప్ కనిపిస్తుంది మనకి. శివుడు, అంధకాసురుడు. సో అంధకాసురుడు అనే రాక్షసుడు మొత్తం దేవతలతో సహా మానవుల్ని, దేవతలందరినీ కూడా తన రాక్షసత్వంతోటి పీడిస్తూ ఉంటే, క్రూరంగా హింసిస్తూ ఉంటే, వాళ్ళందరూ కూడా శివుణ్ణి శరణు వేడితే, ఆ పరమశివుడు వచ్చి అంధకాసురుణ్ణి వధించినప్పుడు కింద పడ్డ శివుడి నుదుటి నుంచి కింద పడ్డ ఒక చెమట చుక్క, అలాగే అంధకాసురుడి నుదుటి నుంచి జారిపడ్డ ఒక చెమట చుక్క. ఈ 2 చెమట చుక్కల కథే శంబాల. అంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఈ సినిమా అదే. ఒక దేవుడిది, ఒక దుష్ట శక్తిది అయినటువంటి చెమట చుక్కలు ఆ తర్వాత ఎలా విస్తరించాయి, ఏం జరిగింది, దుష్టుడి యొక్క చెమట చుక్క ఎలా మానవ జాతిని నాశనం చేస్తూ, హింసిస్తూ వస్తుంది అనేది ఈ సినిమాలో చూపించారు. ఒక ఉల్కాపాతం ఆకాశం నుంచి ఊడిపడినటువంటి ఒక ఉల్కాపాతం శంబాల అనేటువంటి ఒక ఊళ్ళో పడితే, ఆ ఉల్కాన్ని పరిశోధించడానికి ప్రభుత్వం ఒక సైంటిస్ట్‌ని పంపుతుంది. విక్రమ్ అనేటువంటి ఒక సైంటిస్ట్‌ని. డాక్టర్ విక్రమ్. సో అతనే ఆది సాయి కుమార్. శంబాల అనేటువంటి గ్రామానికొచ్చినప్పుడు అతనికి అక్కడంతా కూడా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఎక్కువగా నమ్మకాలు, ఇంకా చెప్పాలంటే మూఢనమ్మకాలతోటి బతికేటువంటి వాళ్ళు. ఆ ఉల్క కారణంగా అనేక అనర్థాలు దారితీస్తాయని చెప్పేసి నమ్ముతారు. అక్కడ వాళ్ళకి ఒక గురువు ఉంటాడు. ఆ పాత్రలో రామరాజు అని చెప్పి సీనియర్ యాక్టర్ కనిపిస్తాడు. రకరకాలైనటువంటి, అంటే అక్కడ అదే టైంలో అది భూమి మీద పడినప్పుడు ఆ పొరల్లో జరిగినటువంటి అలజడి ఎలాంటిది, దాని ద్వారా ఆ దుష్టశక్తి ఎలా బయటకు వచ్చింది, అక్కడి శంబాలలో ఉన్నటువంటి మనుషుల్ని వాళ్ళని ఆవహించి వాళ్ళని ఎలా విచిత్రంగా చంపుతూ వచ్చింది, దాన్ని ఆవహించిన వాళ్ళు ఎలా పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. స్వతహాగా నాస్తికుడైనటువంటి విక్రమ్ అన్నిటినీ కూడా, అంటే ఇది దుష్టశక్తి ప్రభావం అనేది నమ్మకుండా అతను ఎలా మొండిగా తన పరిశోధనలో ముందుకు వెళ్ళాడు, తద్వారా అతను తెలుసుకున్నటువంటి విషయాలేమిటి, నాస్తికుడి నుంచి దైవభక్తుడిగా అతను ఎలా మారాడు, మధ్యలో దేవి అనేటువంటి ఒక యువతి అతనికి పరిచయం అవుతుంది. ఆమె ఎవరు, ఆమె కథ ఏమిటి, ఇవన్నీ కూడా మనం సినిమాలో చూస్తాం. సాధారణంగా మన చాలా సినిమాల్లో మనకి చూపించేది అదే. ఒక నాస్తికుడు అయినటువంటి వాడు ఆస్తికుడిగా ఎలా మారాడు అనేదే మనం ఏ సినిమాలో అయినటువంటి చూసే విషయమే. హీరో అనేవాడు ఎప్పుడూ కూడా ఆస్తికుడి నుంచి నాస్తికుడిగా మారటం అనేది మన సినిమాలో మనం చూడం. ఒకవేళ మధ్యలో ఏదైనా ఘటనల వల్ల అతను దేవుని నమ్మకుండా ప్రవర్తించినా మళ్ళీ చివరికి అతను ఆస్తికుడిగా మారతాడనేటువంటి విషయాల్ని మనం చూస్తూ వచ్చాం. ఇది కూడా ఆ తరహా కోవకి చెందినటువంటి సినిమాగానే మనం చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా సంబంధించి శంబాల అనేటువంటి ఆ సినిమా కూడా అదే తరహాలో మనకు కనిపిస్తుంది. కాకపోతే అతను విక్రమ్ నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారే టైం ఏదైతే ఉందో అది హడావుడిగా ఆ సన్నివేశాలను చిత్రీకరించారనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు కూడా అవి క్వాలిటీ పరంగా సూపర్గా ఉన్నట్లు అనిపించినా కానీ బట్ లాజికల్గా మాత్రం చాలా దూరంగా అనిపిస్తాయి. ఏదైతే దుష్టశక్తి ఉందో ఆ దుష్టశక్తికి సంబంధించినటువంటి క్లైమాక్స్ దాన్ని చూపించినటువంటి విధానం మాత్రం ఏమాత్రం కూడా కన్విన్సింగ్గా లేదు. సో అయినప్పటికీ కూడా ఈ సినిమా చివరిదాకా బోరు కొట్టకుండా
సాగటంలో ఆ స్క్రీన్ ప్లే అనేది ప్రధాన పాత్ర వహించిందని చెప్పాలి. ఈ సినిమా సంబంధించి దర్శకుడు యుగంధర్ ముని ఒక విషయాన్ని మన ముందు పెట్టాడు. అంటే సైన్సు, శాస్త్రం, మూఢనమ్మకాలు ఇలాంటి వాటి విషయాలు. అంటే సైన్సు, శాస్త్రం నుంచే సైన్సు పుట్టిందని శంబాలా ఊళ్ళో ఉన్నటువంటి గురువు బాబా చెప్తాడు. కానీ సైన్సే అన్నిటికీ పరమావధి. ఇంకేదైనా శాస్త్రమైనా ఇంకోటైనా అని చెప్పేసి వాదించేవాడు విక్రమ్. సో, అంటే శాస్త్రం అంటే శాస్త్రీయం అని మనం ఎందుకు చెప్తాము? శాస్త్రీయం అంటే అది ఆల్రెడీ ధృవీకరింపబడింది. లేదంటే నిరూపించబడితేనే అది శాస్త్రీయం అవుతుంది. సో, సైన్స్ ఈజ్ నథింగ్ బట్ శాస్త్రం. సో, ఇది ఈ విషయంలో కొంచెం క్లారిటీ లోపించిందేమో దర్శకుడికి అనిపిస్తుంది. అదర్‌వైజ్ మిగతా అంతా కూడా ఆ సినిమాలో వాళ్ళు ఏం చెప్పాలని ప్రయత్నం చేశారో అది పక్కన పెడితే, ఆ తీసిన విధానం, ఆ చెప్పిన విధానం మాత్రం ఆకట్టుకునే రీతిలో ఉందంటం అనేది నో డౌట్. నిజంగా 'ఆది సాయి కుమార్' ఈ సినిమాలో డాక్టర్ విక్రమ్‌గా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చూపించాడు. అతనికి కూడా ఈ సినిమా నిజంగా కెరీర్‌లో ఒక ప్లస్ అవుతుంది. ఒక అసెట్ అవుతుంది ఈ సినిమా అని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత అదే అభిప్రాయం కలుగుతుంది కూడా. ఖచ్చితంగా అది అతనికి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. దేవి అనేటువంటి పాత్ర చేసిన అమ్మాయి. సో, అర్చన అయ్యర్ అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ పాత్రను గనక ఆయన డైరెక్టర్ మరింత బాగా మలిచి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సో, ఆమె ఒక నిస్సహాయ స్థితిలో కన్నీరు కార్చేటువంటి యువతగా మనకి కనిపిస్తుంది. అదే ఈ సినిమాకి సంబంధించి కొంచెం మైనస్ అయిందేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి కాస్టింగ్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆ 'రవివర్మ' సో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మనందరికీ పరిచయమైన వ్యక్తి. ఈ సినిమాలో రాములు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ చేశాడు. ఆ దుష్ట శక్తి ఆవహించినటువంటి వ్యక్తిగా అతను ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ అది ఆవహించక ముందు గాని, ఆవహించిన తర్వాత గాని అతని నటన మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో అతను ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఆహ్, ఏ సినిమాలో కనిపించదు ఇచ్చినట్లుగా. అలాగే అలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ గూడా అతనికి రాలేదని చెప్పాలి. ఆ పాత్రలో అతను సూపర్బ్‌గా రాణించాడు. అలాగే ఆ ఊరి సర్పంచ్‌గా సిజ్జు సో, కొన్ని సినిమాల్లో మనకి హీరోగా నటించినటువంటి వ్యక్తి. 'దేవి' ఇట్లాంటి సినిమాల్లో ఒక డివోషనల్ సినిమాలో గతంలో అతను నటించాడు. తెలుగు సినిమాలో నటించినటువంటి అతను సర్పంచ్‌గా కనిపిస్తాడు. ఆయన కొడుకుగా 'శివకార్తీక్' తను కూడా ఈ సినిమా అతనికి చాలా పూర్తి స్థాయి పాత్ర లభించింది. చిన్న చిన్న పాత్రలు చేసుకునేవాడు. ఇందులో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాత్ర అతను కూడా బాగా రాణించాడు. టీవీ ఆర్టిస్ట్‌గా మనందరికీ సుపరిచితుడైనటువంటి 'ఇంద్రనీల్' సో, అతను ఈ సినిమాలో ఒక మొదట్లో అలా కనిపించి వెళ్ళిపోతాడు గానీ, చివర్లో క్లైమాక్స్ అంతా కూడా ఎక్కువగా అతని మీద నడుస్తుంది. అతను కూడా చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలా కొంతమంది ఈ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళున్నారు. ఇక టెక్నికల్‌గా చూసినప్పుడు తక్కువ బడ్జెట్‌లోనే సాధ్యమైనంత వరకు కూడా నిర్మాణ విలువలు చాలా బాగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. 'శ్రీచరణ్ పాకాల' మ్యూజిక్ ఈ సినిమాకి ఒక అసెట్ అని చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా అలాగే ఉంది. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఈ సినిమాలో మెచ్చుకోతగ్గ రీతిలో ఉందని చెప్పేసి చెప్పాలి. ఫస్టు ఏదైతే శివుడు అలాగే అంధకాసురుడికి సంబంధించిన ఎపిసోడ్ అది సాయి కుమార్ వాయిస్ ఓవర్‌లో వస్తుంది. ఆయన చెప్తున్నప్పుడు ఆ కథ ఏదైతే ఉందో దాన్ని యానిమేషన్ రూపంలో, వీఎఫ్ఎక్స్ రూపంలో మనకి ప్రెజెంట్ చేశారు. అది బాగా ఉంది. అలాగే మధ్య మధ్యలో వచ్చేటువంటి వీఎఫ్ఎక్స్ వర్క్ ఏదైతే ఉందో ఉల్కాపాతానికి సంబంధించింది కానివ్వండి, అలాగే ఆ గుహకి సంబంధించినటువంటి అంశాలకు కానివ్వండి, సన్నివేశాలకు కానివ్వండి, వీఎఫ్ఎక్స్ పరంగా బాగానే వచ్చాయని చెప్పేసి చెప్పుకోవాలి. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి నేనిచ్చేటువంటి రేటింగ్ 3/5.